దుర్గాదేవి మహాశక్తే దుస్వప్నానాం వినాశిని ప్రసీదమయి భక్తేత్వం శాంతిం దేహి సదా శుభాం. తలచినంతనే ఆపదలను తొలగించే దుర్గమ్మ సత్యసాయి జిల్లా ధర్మవరం గ్రామదేవతగా కొలువై కోరిన కోర్కెలు నెరవేర్చే కల్పవల్లిగా భక్తుల పూజలు అందుకుంటోంది. ఆదిశక్తి వివిధ రూపాల శిల్పకళలతో నిర్మితమైన ప్రాకారాలతో అమ్మవారి ఆలయం ఎంతో సుందరంగా నిర్మించబడింది. ఆలయ ప్రవేశద్వారం వద్ద అమ్మవారు ఏకాదశ ముఖాలతో నయన మనోహరంగా భక్తులకు దర్శనమిస్తారు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన క్రియాశక్తి వడయార్ అనే సామంతరాజు చిత్రావతి నదీ తీరాన ఒక చెరువును త్రవ్వించి ఈ ప్రదేశానికి వారి అమ్మగారు ధర్మాంబ గుర్తుగా ధర్మవరం అని నామకరణం చేశారట. ఆపై అమ్మవారిని ధర్మవరంలో ప్రతిష్ఠించారు. అప్పటినుంచి దుర్గమ్మ ధర్మవరాన్ని రక్షిస్తూ గ్రామదేవతగా పూజలు అందుకుంటోంది. 200 ఏళ్లకు పూర్వం అమ్మవారు వేప చెట్టు నీడలోనే భక్తుల పూజలు అందుకునేవారు. ఆ సమయంలో ధర్మవరం ప్రాంతంలో కలరా, ప్లేగు వంటి వ్యాధులు వ్యాపించి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భక్తులు తమను కాపాడమని ధర్మవరం నడిబొడ్డున వేప చెట్టు కింద కొలువైన దుర్గమ్మకు పసుపు, వేపాకులు కలిపిన నీటితో ఘటాభిషేకం నిర్వహించిన కొన్ని రోజులకు వ్యాధికారక పరిస్థితులు తొలగిపోయాయట. ఇదంతా అమ్మవారి దయే అని భావించిన భక్తులు అమ్మవారిని తమ ఆరాధ్య దైవంగా పూజించడం ప్రారంభించారు. జ్ఞానం, శక్తి, ఐశ్వర్యాలను ప్రసాదించే దుర్గమ్మను తమ ఇలవేల్పుగా కొలుస్తారు ఈ ప్రాంత ప్రజలు. సమస్త దేవతల ప్రాణశక్తి నుంచి ఉద్భవించిన దుర్గామాత గర్భాలయంలో సింహవాహనాన్ని అధిరోహించి విశాల నేత్రాలు, గంభీర వదనంతో రక్తవర్ణ శోభితురాలై భక్తులను అనుగ్రహిస్తోంది. విష్ణు సహోదరిగా ఈ యొక్క దుర్గాంబ వెలసినది. ఈమె కృష్ణదేవరాయల యొక్క కాలంలో అంటే రమారమి 500-600 సంవత్సరాల క్రితమే ఈ యొక్క దుర్గమ్మ తల్లి ధర్మవరంలో వెలసిందని చెప్పేసి ఇతిహాసం చెబుతున్నాయి. అనేక మంది వేల లక్షల మంది భక్తాదులందరికీ వరాలను అనుగ్రహించి వారి మనోభిష్టాలను చక్కగా ఫలప్రదం చేస్తున్నట్టు కన్నని తల్లి. ఆమె ఇవ్వడానికి ఏమైనా ఇస్తుంది. ఘటన సామర్థ్యురాలు మన దుర్గమ్మ తల్లి. అలాంటి తల్లిని కొలిచి పిలిస్తే పలికేటువంటి కొంగు బంగారు ఆ తల్లి, వరాలకు ఇచ్చే కొంగు బంగారు. కాబట్టి అమ్మని అందరూ కూడా ఆరాధించాలి. ధర్మవరం పట్టణము వృద్ధి చెందాలని చెప్పేసి మనసావాచ కోరుకుంటూ జై దుర్గమ్మ. ఢమరుకం, త్రిశూలం, కరవాలం, కుంకుమ భరిణను ధరించి చతుర్భుజాలతో దర్శనమిస్తుంది.
ఆగ్రహమూర్తిగా ఉండే అమ్మవారిని శాంతపరిచేందుకు అమ్మవారి మూల విరాట్టుపైన తమలపాకులతో అలంకరిస్తారు. ధర్మబద్ధమైన కోరికలను నెరవేర్చే కల్పతరువుగా అమ్మవారు ప్రసిద్ధి చెందారు. నిత్యం వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ కోర్కెలను విన్నవించుకుంటారు. ముఖ్యంగా ధర్మవరం పట్టుచీరల నేత కార్మికులు, వ్యాపారులు ఏ పని ప్రారంభించినా ఈ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ. మహిళా భక్తులు తమ సౌభాగ్యం కోసం, కుటుంబ క్షేమం కోసం అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించి దుర్గాదేవి అష్టోత్తరాన్ని, దుర్గా కవచాన్ని పఠిస్తారిక్కడ. ప్రతి శుక్రవారం, మంగళవారాల్లో అమ్మవారికి అభిషేకాలు నిర్వహిస్తారు. అలాగే రాహుకాలంలో ఇక్కడ నిమ్మదీపాలను వెలిగించడం వలన మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం. వైశాఖ శుద్ధ చవితి, పూర్ణిమ, వైశాఖ బహుళ పాడ్యమి నాడు, ఉగాది పర్వదినం అనంతరం 3 రోజుల పాటు అమ్మవారికి జాతర మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. దేవీ శరన్నవరాత్రుల సమయంలో దుర్గాష్టమి నాడు అమ్మవారి వేడుకల సంబరం అంబరాన్నంటుతుంది.